చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలీ జాలీగా VBS కి వస్తాము. నా ఫ్రెండ్స్ ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్స్ ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్స్ ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్స్ ని నీతో కూడా తీసుకొస్తావా? ఎందుకో తెలుసా? కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. అంతేకాదు బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించెను, నీ కొరకు నా కొరకు రక్తము కార్చెను. రక్తము కాచెను. చిన్న అందుకే పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకు మేము వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలీ జాలీగా VBS కి వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలీ జాలీగా VBS కి వస్తాము. VBS కి వస్తాము. నచ్చిందా? సాంగ్ నచ్చిందా? కూర్చోండి కూర్చోండి. కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తాను. చూస్తున్నామా చూడట్లేదా రోజు? ఇంకెన్ని డేస్ ఉంది మనకి ఈ డే కాకుండా? ఫస్ట్ డే ఏం నేర్చుకున్నాం? థీమ్ ఏంటి? పద్మకు అమెరికా నుంచి వచ్చిందిగా. శ్రేష్టమైన వారుగా దేవుడు మనల్ని. మీరందరూ కలిసి ఒకేసారి చెప్తారా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే ఓకే ఇప్పుడు మీరందరూ ఐ యామ్ గుడ్ చెప్పండి. ఐ యామ్ ఎక్సలెంట్, ఐ యామ్ ఎక్స్ట్రాడినరీ, ఐ యామ్ సూపర్, ఐ యామ్ వెరీ ఇంటెలిజెంట్. వావ్, ఇంత మంచి గుడ్ ఫ్రెండ్స్ని, టీచర్స్ని, పిల్లల్ని వేసే మనకి VBSలో ఇచ్చారు. మీరు అందరూ కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి, అందరితో మాట్లాడండి. క్లాస్ అయిపోయి ఒక 2 నిమిషాలు టీచర్స్ అందరు టైం ఇవ్వండి. ఓకేనా? హ్యాపీగా ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పిల్లలు చెప్పండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. గట్టిగా చెప్దాం, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది? దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నందుకు ఎంతమందికి మరి దేవుడు మనం హల్లెలూయా చెప్దాం. ఆర్ యు రెడీ? రెడీ 1 2 3 అన్నప్పుడు ఏం చెప్పాలి? రెడీ 1 2 3 అన్నప్పుడు రెడీ 1 2 3 హల్లెలూయా. గుడ్ కదా? ఎందుకు చెప్పాను దేవుడికి హల్లెలూయా? ఎందుకు చెప్పాం? మన కోసం చెప్పుకున్నామా? ఆనందం కోసం చెప్పుకున్నామా? మన హ్యాపీనెస్ కోసం చెప్పుకున్నామా? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మీరందరూ VBS అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే ఏం నేర్చుకుంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వెవరు అంటే నేను గుడ్, నేను ఎక్సలెంట్, నేను సూపర్, నేను ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ స్పెషల్. ఎవరికి? దేవుడికి. నువ్వు స్పెషల్వి. గుడ్. ఇప్పుడు క్వశ్చన్స్ టైం పిల్లలు. తర్వాత గేమ్ ఆడుకుందాం. ఇక్కడ చాలా గిఫ్ట్స్ తీసుకురావాలి. టీచర్స్, వాలంటీర్స్ మీకోసం గేమ్కి రెడీ చేసేస్తున్నారు హడావిడిగా అక్క వాళ్ళు. పిల్లలు క్వశ్చన్స్కి అలర్ట్గా ఉండండి.
అలర్ట్గా ఉండాలి. అబ్బా అక్క ఏం చెప్పిద్ది, నేను ఏం ఆన్సర్ చేయాలి. కామన్గా నిన్నందరికీ క్లాసెస్లో శ్రేష్టమైన వారి గురించి నేర్పించారు, అందరికీ సృష్టి గురించి నేర్పించారు, అందరికీ అబ్రహాం గురించి నేర్పించారు. కాబట్టి ఒకే క్వశ్చన్ అందరికీ కామన్గా కాకుండా అక్క, అందుకే చెప్తున్నాను అక్క, భాగ్యలక్ష్మి అక్క మీకోసం కొన్ని క్వశ్చన్స్, చాలా తెలివి కలది, చాలా నాలెడ్జ్ కలది, బైబిల్ జ్ఞానం బాగా ఉంది మన అక్కకి. అందుకని అక్కని మీ ముందుకు తీసుకొచ్చాను. అక్క క్వశ్చన్స్ అయ్యి అక్క. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి, మంచి మంచి గిఫ్ట్స్ తీసుకోవడానికి? బైబిల్లో చాలా ముసలివాడు ఎవరు చెప్తారు? ముసలివాడు ఏసా? ఆగండి, ఎవరికైతే ఆన్సర్ వస్తుందో వాళ్ళు చేయరే. ఎవరు కాదు, ఇక్కడ ఎవరు చెప్పారు? సంతోష్లే, క్లాప్స్ కొట్టండి. మెతుషేలా, వెరీ గుడ్. అమ్మా సంతోష్కి గిఫ్ట్. వాళ్ళు అలర్ట్గా ఉంటాడు, అలా చెప్పాలి. ఓవరాల్ బైబిల్లో మొత్తం మీద క్వశ్చన్స్ అనమాట. ఇవే ఇలా ఉంటాయి. చాలా అస్సలు కోపము రాని సాత్వికంగా ఉండే బైబిల్లో ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరైనా? యేసయ్య తప్ప ఇంకెవరు రావట్లేదారా? ఇంకా ఇష్యూ ఆదం కాదు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఏం చేయాలంటే లెగిసి నుంచోవాలి. ఓకేనా? అందరూ నోరు విప్పకూడదు. నాకు తెలుసు అన్న టక్కన లేచి నుంచోవాలి. అక్కడ వాలంటీర్ అక్క వాళ్ళు వాళ్ళని బైబిల్లో మొత్తం మీద ఆయనకి కోపం రాకుండా మంచి సాత్వికుడు అనే పేరు దేవుడు ఇచ్చారనమాట. అతని పేరేంటి? ఎవరు చెప్పారు? వెరీ గుడ్, రా క్లాప్స్. గణేష్, వావ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సండే స్కూల్కే రాడు. బైబిల్ మొత్తం మీద చాలా అందంగా ఉండే మిస్ యూనివర్స్, అసలు మిస్ యూనివర్స్ అనుకోవాలి మన భాషలో. మొత్తం మీద చాలా అందమైన ఒక స్త్రీ ఉన్నారు. ఎవరు? ఒక లేడీ. ఏంటి గర్ల్స్? నేనేం చెప్పాను? లెగిసి నించొని ఆన్సర్ చెప్పిన వాళ్ళకే గిఫ్ట్. సంతోష్ అయిపోయింది. సంతోష్ ఛాన్స్ అయిపోయింది. ఛాన్స్ అంతే. వెరీ గుడ్ నాన్న. ఎస్తేరు, వెరీ గుడ్. ఏం చేద్దాం? క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ గట్టిగా. గర్ల్స్ ఒక్క గిఫ్ట్ కూడా తీసుకురావట్లే, నాకు చాలా బాధగా ఉంది. గర్ల్స్ ఇంకొకసారి బైబిల్ మొత్తం మీద బాగా దేవుడు ఏం చేసినా ఎన్ని చూసినా సరే అనుమానించే వాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? ఎవరు? ఆగండి, గర్ల్స్ చెప్పారు. ఎవరు? వెరీ గుడ్, రా జ్యోతి. నించో. వెరీ గర్ల్స్ కూడా అలర్ట్గా ఉన్నారు. నెక్స్ట్, మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చేయి ఎత్తండి. బైబిల్ మొత్తం మీద చాలా బలమైన ఒక వ్యక్తి ఉన్నారు, చాలా స్ట్రాంగ్. అది అలా చెప్పాలి నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, బైబిల్ మొత్తం మీద చాలా పొడవుగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు చెప్పారు? గొలియాత్ అని. దానా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్స్ బాగా చేస్తా. నేను కూడా చెప్తా. గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ వద్దు, నీకు ఇవ్వను, టీచర్స్కి లేదు. నెక్స్ట్, బైబిల్ మొత్తం మీద చాలా రిచ్ మెన్, చాలా డబ్బు బాగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? అక్క, నువ్వు ఆగక్క, నువ్వు కూడా ఆగక్క. లేదక్క, బాగా సొలొమోను. యోబా? కాదమ్మా. ఇంకా ఏం చెప్పాడు నాన్న? ఏంటి? కాదు. ఇంకా గోల్స్. అది ఒక అర్థం వాళ్ళ. నేను క్వశ్చన్ వాళ్ళని అడిగా. అబ్రహం? కాదు. బాగా ధనవంతుడు దేవుడు. చాలా ఒకటి అడిగితే ఒకటి ఇచ్చాడు దేవుడు. క్లూ ఇస్తున్నా. దేవుడు ఒకటి అడిగితే తనకి ఎక్కువ ఇచ్చేసాడు. కాదమ్మా, కాదు. క్లూ ఇవ్వనా? అతను దేవుని కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టాలనుకున్నా. సమూయేలా? కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సొలొమోను బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి.
ఆహా, నేను ఐశ్వర్యవంతులనే రాశానా? గుడ్ గుడ్, క్లాప్స్. క్లాప్స్. వాడు చెప్తాడా? బైబిల్లో చాలా పొట్టి వ్యక్తి ఒకరు ఉన్నారు, పొట్టివాడు. ఏ నుంచొని ఆన్సర్ చెప్పమంటే కూర్చొని కేకలేస్తారేంటి? బైబిల్లో ఈయన ప్రయాణించినట్లుగా ఎవ్వరూ ప్రయాణించలేదు. చాలా దూరం ప్రయాణిస్తూనే ఉన్నారు ఒక వ్యక్తి. ఎవరు? అరే ఎంత ఇష్టమైతే మాత్రం ఏసై పేరు అలా చెప్తారు? అన్ని క్వశ్చన్స్కి ఏసై. కాదు 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 కాదమ్మా, కాదమ్మా. ఎవరు ఎవరు ఎవరు? తను పవన్ అని చెప్పాడా? ఓకే రా నాన్న, కొత్త నిబంధనలు. వెరీ గుడ్, క్లాప్స్. క్లాప్స్ క్లాప్స్. పిల్లలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోకండి, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అంతేనా? ఇంకా చాలా త్వరగా అయిపోయింది. బైబిల్లో ఒక ఈయన గొప్ప ప్రవక్తనని ఒకరిని కొత్త మొత్తం ప్రవక్తలో ఒక ప్రవక్త ఉన్నారు, మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరూ గొప్ప వాళ్ళే కాదనట్లా. ఈయన ఇంకా యేసయ్య ఒక నిమిషం సైలెంట్గా ఉండండి. యేసయ్య రాకడ కోసం యేసయ్య వస్తారని, యేసయ్య పుడతారని చెప్పిన ఒక వ్యక్తి ఉన్నారు. అంతకంటే క్లూ ఇవ్వలేను నేను. ఏంటమ్మా? వెరీ గుడ్ రా. బాప్తిస్మం ఇచ్చాను. గుడ్ గుడ్, మంచి క్వశ్చన్ వేసింది, ఆన్సర్ బాగా చెప్పింది వర్షిత. ఇక్కడ పిల్లలు ఇంకా మనం క్వశ్చన్స్ టైం స్టాప్ చేసుకుందాం, మనం గేమ్ ఆడదాం. ఫస్ట్ బిగినరీ పిల్లల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొత్తగా బిగినరీ క్లాస్. అండ్ ఎవరెవరంటే షైనక్క, సిందక్క పిల్లలు, చిన్న పిల్లలు, బిగినరీ ప్రైమరీ. ఎవరైనా కొత్త పిల్లలు వేసి నుంచోండి. వాలంటీర్స్ మీరు ఇక్కడి నుంచి బాల్స్ ఒక బకెట్ తీసుకురా నాన్న, ఒక టబ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బిగినరీ అండ్ ప్రైమరీ పిల్లలు మేము బెలూన్ ఇస్తాము. ఆ బెలూన్ని అక్కడి నుంచి అక్కడికి ఇద్దరిద్దరు చొప్పున పొట్ట మధ్యలో చేతులు పట్టుకోకుండా అక్కడి నుంచి అక్కడికి ఏ గ్రూప్ ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. బాగుందా? గేమ్ బాగుందా? ఆడదాం. నువ్వురా, రిబ్బన్స్ వేసుకున్నా, నువ్వురా, దా గేమ్ ఆడుదురా. మీ అక్క కూడా. కొత్త వాళ్ళని ఆడిపిద్దాం, ఓకేనా పిల్లలు? మనం ఎప్పుడు సండే స్కూల్లో ఆడుకుంటాంగా, కొత్త వాళ్ళని ఆడిపిద్దామా? ఫనక్క వచ్చింది రోయ్. ఫనక్కల పాప బాబుని తీసుకొచ్చింది ఆ ఫనక్క. గుడ్. వచ్చారా మీరు? ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిద్దరు నుంచో పెట్టండి. ఇద్దరిద్దరు నుంచో పెట్టి బెలూన్ మధ్యలో పెట్టండి ఫాస్ట్గా. తర్వాత నానా జూనియర్ పిల్లలు రెడీగా ఉండండి, గేమ్ వాళ్ళకే. జూనియర్లో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు చివరి నుంచి వీళ్ళందరూ ఇద్దరిద్దరుగా బాల్ని చేత్తో పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు. బాల్ని చక్కగా తీసుకెళ్ళి అక్కడ సిందక్క ఉండిద్ది, ఎవరైతే సిందక్కని టచ్ చేస్తారో వాళ్ళు విన్ను. సరే ఎవరొకరు ఉండండి అక్కడ. భవాని అక్కడ నుంచో, అక్కడ నుంచో. తోసుకొని వెళ్తారా, వాళ్ళు పడేస్తారా? అరే వెనక్కి జరగండి రా, వాళ్ళు వస్తున్నారు, గేమ్ ఆడుతున్నారు. మా బ్యాక్ వెళ్ళండి కొంచెం, అలాగే ఫాస్ట్గా. పిల్లలు మంచి పిల్లలు, చాలా మంచి పిల్లలు కదా 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 కదా. అందుకని 1 1 2 3 ఇంకా నోట్ మీద వెళ్ళేలా. రెడీ? 1. అక్క అక్క చూపిస్తున్నారు చూడండి. చేతులు మీరు వదిలేయండి అమ్మా, అంతే. నో, ఇదిగో ఇలాగా. అదిగోండి చూడండి, అక్క వాళ్ళు ఎలా అయితే వాళ్ళ చేత్తో పట్టుకోకుండా మూవ్ అవుతున్నారో. ఒక పిల్లలు బ్యాక్ చూడలేరు కాబట్టి ఇలా నుంచో రండి, ఇలా నుంచోండి, రండి. ఇగో అక్క వాళ్ళు ఎలా నడుస్తున్నారు చూడండి, అది. రండి ఫాస్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఫాస్ట్ ఫాస్ట్. అమ్మో పడమాకండి అమ్మ మా పిల్లల మీద. ఈ మధ్యలో బాల్ని టచ్ చేశారో ఓడిపోతారు. పిల్లలు బాగుందా? ఆడతారా?
చిన్న పిల్లలు కదా, కొంచెం టైం తీసుకుంటున్నారు. ఓకేనా? ఇంకెవరు లేరా జూనియర్ అదే ప్రైమరీ పిల్లలు? ప్రైమరీ ఎవరంటే కేజీ అక్క, మల్లేష్ అక్క క్లాస్ అక్క, కేజీ అక్క, మల్లేష్ అక్క పిల్లలు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడుదురుగా. రెడీ 1 2 3 స్టార్ట్. స్టార్ట్ ఫస్ట్. వాళ్ళిద్దరు నాపు. చేత పట్టుకోకూడదు, చేత పట్టుకోకూడదు, చేత పట్టుకో. వా 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 వా. చాలు, వెరీ గుడ్, సూపర్. వన్ రండి ఫాస్ట్గా. నెక్స్ట్ వన్. రెడీ 1 2 3. ఒకే లైన్లో నుంచో పెట్టు, ఒకే లైన్లో నుంచో. అక్కడే ఉండండి. మళ్ళీ రెడీ 1 2 3 స్టార్ట్. ఫాస్ట్ ఫాస్ట్. చేత పట్టుకోకూడదు, బెలూన్ చేత పట్టుకోకూడదు, బెలూన్ చేత పట్టుకోకూడదు. వీళ్ళు ఓడిపోయారు. మళ్ళీ రండి, మళ్ళీ రండి, పట్టుకో. చేతులు దూరంగా పెట్టే. పట్టుకోకూడదు, పట్టుకోకూడదు. చిన్న పిల్లలరా. గుడ్ గుడ్ గుడ్, ఫాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు జూనియర్ పిల్లలు రండి రా, మీతో ఆడిపిస్తా. జూనియర్ కొత్త పిల్లల నుంచోండి, కొత్త పిల్లలు. నా క్లాస్ భాగ్యలక్ష్మి అక్క క్లాస్. భాగ్యలక్ష్మి అక్క క్లాస్లో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు? అందరూ కొత్త వాళ్ళేనా? సరే నుంచో, పర్వాలేదు. ఇవాళే వచ్చామన్న వాళ్ళు మీరు తీసుకురండి అయితే. సరే రండి రండి. జూనియర్ భాగ్యలక్ష్మి రండి, ఎదురుకు వచ్చేయండి. ఫాస్ట్గా 8 అయిపోతుంది. అన్నయ్యకి మనం టైం ఇవ్వాలి. పిల్లలు ఫాస్ట్. రండి, కొత్త వాళ్ళు రండి. పిల్లలు ఇప్పుడు మీకు ఏం గేమ్ అంటే అది కాదుగా, ఆ గేమ్ కాదుగా, అస్సలు కాదుగా. ఓకే, 2 గర్ల్స్ ఒక లైన్, బాయ్స్ ఒక లైన్ నుంచండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అమ్మ అన్ని బాల్స్ ఉన్నాయి లేదు, ఇంకొక టబ్బు కూడా తీసుకురండి. వీళ్ళకి గేమ్ ఏంటంటే భవానీ అక్క దగ్గర బెలూన్స్ టబ్ ఉంటుంది, ఆ టబ్ కూడా తీసుకొచ్చేయండి. మహిని టబ్ తీసుకురా. 1 1 2. గేమ్ ఆడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాట్లాడకుండా గేమ్ చూడండి. కొంచెం వెనక్కి జరగండి పిల్లలు. మనం ఎప్పుడూ ఆడుకోం కదా, సరదాగా VBSలో రోజుకో గేమ్ ఆడుకుంటున్నాం కదా, కాబట్టి మీరు సైలెంట్గా ఉంటే త్వరగా పని అవుతుంది. పన్ను అభి అమ్మ. ఓకే, ఇక్కడ నుంచో పెట్టు. ఏం చేయాలో తెలుసా? చెప్తా, ఖచ్చితంగా చెప్తా. వీడు వెళ్తాడు ఇది రెడీ 1 2 3 అన్నప్పుడు 2 గ్రూపుల వాళ్ళు 2 టబ్బులు ఉన్నాయి కదా, ఎవరి టబ్లో బాల్ 1 2 3 అనగానే ఫస్ట్ వాళ్ళిద్దరూ గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోయి బెలూన్ తీసుకురావాలి. వెనకాలన్న వాళ్ళ దగ్గరికి పొట్ట కానించుకుని నిలబడాలి. అలా సెకండ్ వాడు పరిగెత్తి వెనక్కి వెళ్ళాలి, వాడు బెలూన్ పెట్టాలి. ఎవరైతే ఏ లైన్ అయితే అన్ని బెలూన్స్ కలెక్ట్ చేసి ఒకరి మధ్యలో ఒకరు బెలూన్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? బాగుందా? నేను చెప్తాను ఎలాగో, ఒకసారి ట్రైలు. పడిపోతారు. చాలా పెట్టేసేసండి. బాయ్స్ గర్ల్స్ చెప్పేదినండి, మీరు బెలూను ఇంకొకరు వెనకాలకి వెళ్ళి నుంచిన తర్వాత ఇంకొకరు మూవ్ అవ్వాలి. రెడీయా?
మీరు టీచర్స్ హెల్ప్ చేయండి. గేమ్ స్టార్ట్ చేసేస్తాం. టైం అయిపోయింది. రెడీ 1 రెడీ 1 2 3 స్టార్ట్. హెల్ప్ చేయండి తప్పు చేయకుండా. వెరీ గుడ్ వెరీ గుడ్. అరే 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 పట్టుకో పట్టుకో బెలూన్ పట్టుకొని వెళ్ళి నుంచో. నిదానం నిదానం నిదానం. ఎవరి లైన్లో వాళ్ళే నుంచోవాలి. ఫాస్ట్గా. సూపర్ గర్ల్స్, చాలా ఫాస్ట్గా ఉన్నారే. నైస్. ఆగు ఆగు. వెరీ గుడ్ వెరీ గుడ్. బాల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళ బాల్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ క్లాప్స్ కొడదామా గట్టిగా. ఇటువైపు గ్రూప్ అందరికీ గిఫ్ట్స్ ఒకటి ఇవ్వండి. వీళ్ళందరికీ చాక్లెట్స్ ఇవ్వండి. ఓకేనా? బెలూన్స్ తీసేసుకో. తర్వాత టీచర్స్ కూడా ఆడుకుందాం. వెళ్ళండి రా మీ అందరూ. అమ్మ వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చేయండి. అమ్మ వెళ్ళి కూర్చోకండి, ఆగండి ఒక్క నిమిషం. కార్తీక్. ఓకే, మిగతా వాళ్ళందరూ చేతులు కట్టండి. 1 1 1. మీ చక్క బెలూన్స్ అన్ని టబ్లో పడేసేయండి తీసుకొచ్చి. 1 2 3. ఇప్పుడు అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు కట్టుకొని నోటి మీద వేలేసి సైలెంట్గా కూర్చోవాలి. 1 2. ఇంకా వినిపిస్తున్నాయి ఇంకా వినిపిస్తున్నాయి. మీకు వచ్చిన గేమ్స్ ఆడారు కదా, గిఫ్ట్స్ దాచుకోండి, పక్కన వాళ్ళు ఏడుస్తారు మళ్ళీ. మీకు ఇచ్చిన గిఫ్ట్స్ సౌండ్లు చేయమాకండి, క్లాసుల్లో దాచుకోండి. చేస్తే తీసేసుకుంటారంట. 1 అంటే ఏవి ఏవి మీ చేతులు? మీ చేతులు ఏవి? భవానీ. 2 బాయ్స్ బాయ్స్. హలో హలో. 1. ఇంకా చాలామంది చేతులు కట్టుకోవాలి. 2 2 3. పిల్లలు, ఈరోజు మన డివోషన్లో మన ముందుకు ఎవరు వస్తున్నారో చూడాలంటే మీ అందరు కళ్ళు మూసుకోండి. నిన్న రాలేదు, ఇవాళే వచ్చారు వాళ్ళు. నిన్న రాలేదు, ఇవాళే వచ్చారు. అందుకని అందరూ కళ్ళు మూసుకోండి. ఒక స్పెషల్, మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ విషయము, మనం చాలా సంతోషపడే విషయాన్ని ఇవాళ మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. అందుకని మీ అందరూ కళ్ళు మూసుకొని, ఏసయ్యా మీరు ఈరోజు నాకు ఏం చెప్తున్నారు నాకు బాగా అర్థం అవ్వాలి, నా హార్ట్లోకి నేను ఇన్వైట్ చేస్తున్నాను, నేను శ్రద్ధగా వినాలి చెప్పేది అన్న వాళ్ళు చేతులు కట్టుకోండి. ఏసయ్య మీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఈరోజు. అందరూ కళ్ళు మూసుకోవాలి. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? 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 మరేం డల్గా చెప్పారు? ఇప్పటిదాకా అక్కోళ్ళు పాటలు నేర్పించారు కదా, ఆ పాట బాగాలేదా? బాగుందా? మరి ఇప్పుడు ఒక గేమ్ ఆడుకున్నాం కదా, గేమ్ నచ్చిందా? ఓకే. మరి ఈరోజు ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు అంశం ఏంటి తెలుసా మనకి? నిన్నటిదేంటి? శ్రేష్ఠులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు ఏంటి తెలుసా? విశ్వాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఓకే, విశ్వాసులుగా ఉండడానికి మనల్ని ఎన్నుకున్నాడు. దేనికి ఎన్నుకున్నాడు? విశ్వాసులుగా. సరే, నా దగ్గర ఇది ఒక బుక్ ఉంది. మీరు ఇలాంటి పుస్తకం ఎప్పుడన్నా చూసారా లేదా నాకు చెప్పండి. కనపడలేదా?
ఓకే, నా దగ్గర బుక్ ఉంది. ఇలాంటి బుక్ ఎప్పుడైనా చూసారా మీరు? మీరు పుస్తకాలు చదువుతారా? మీరు స్కూల్కి వెళ్తారా? ఓకే, స్కూల్లో పుస్తకాల్లో ఏముంటాయి? పుస్తకాల్లో లెసన్స్, అక్షరాలు ఉంటాయి కదా. నా దగ్గర ఉన్న పుస్తకంలో అక్షరాలే ఉండవు. చూసారా, అక్షరాలు ఉండవు. హలో, ఏంటి రాసేస్తున్నావు? క్లోజ్ యువర్ బుక్స్. అందరు నా వైపు చూడాలి. ఈరోజు మాటలు లేని పుస్తకంలోంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు నేర్చుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే పిల్లలు, నేను ఇప్పుడు మీకు మొదటి పేజ్ చూపిస్తాను. ఈ కలర్ ఏంటో చెప్తారా మీరు? ఏ కలర్? గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్ అంటే తెలుగులో ఏంటి? బంగారం. బంగారం ఏం గుర్తొస్తుంది చూస్తే మీకు? బంగారం, గోల్డ్ చైన్స్, వెరీ గుడ్. ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ రింగ్స్, బ్రాస్లెట్. బా, మీకు చాలా విషయాలు తెలుసు. వెరీ గుడ్. ఇది గోల్డ్ గుర్తొస్తుంది కదా. నాకైతే దీన్ని చూస్తే ఏం గుర్తొస్తుంది తెలుసా? పరలోకం గుర్తొస్తుంది. ఎందుకంటే పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి. ఏముంటాయి? బంగారు వీధులలో మనం నడుస్తాం. అంతేకాదు, ఇంకా ఆ పరలోకంలో ఏముంటుంది తెలుసా? దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడు అంటే మనందరినీ సృష్టించాడు. ఏం చేశాడు? మనందరినీ సృష్టించాడు. సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనందరిని ఎవరు సృష్టించారు? భూమిని, ఆకాశాన్ని, నిన్ను నన్ను మనందరినీ దేవుడు సృష్టించి, సృష్టించిన మనందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు తెలుసా? బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరో తెలుసా? చాలా పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. ఆయన మనందరినీ సృష్టించిన సృష్టికర్త. అంతేకాకుండా ఆయన మనందరినీ ప్రేమించిన దేవుడు. మరి అంత ప్రేమించిన దేవుడు ఎక్కడుంటున్నాడు? పరలోకంలో ఉంటాడు. మరి ఈ పరలోకంలో ఉన్న దేవుడు సృష్టికర్త, మనందరినీ ప్రేమించినవాడు, ఆయన చాలా పరిశుద్ధుడు. మరి అక్కడైతే పరలోకంలో లేనిది ఒకటి ఉంది. అదేంటి తెలుసా మీకు? పరలోకంలో నరకం ఎటువంటిదిరా? పరలోకంలో లేనిది ఒకటి ఉంది. ఎవరైనా చెప్పగలరా? అసలు అక్కడ ఉండడానికి అవకాశమే లేదు. పరలోకంలో ఒక విషయం ఏంటో తెలుసా? ఆగండి. వెరీ గుడ్. పాపం. బ్లాక్ కలర్ చూస్తే ఏం గుర్తొస్తుంది మనకి? పాపం. మీకు విషయం తెలుసా? పరలోకంలో పాపానికి చోటే లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన మాట చేత కానీ, క్రియ చేత కానీ ఆయన ఏ విషయంలో పాపం చేయనివాడు. అయితే పాపం ఆయనకి ఇష్టం లేని. అసలు పాపం అంటే ఏంటి తెలుసా మీకు? అంటే దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవుడికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని పనులు, అవన్నీ పాపమే. ఏంటి పాపం అంటే ఏంటి? దేవుడికి ఇష్టం లేని ఆలోచనలు. మనం ఆలోచిస్తాం కదా, దేవుడికి ఇష్టం లేని ఆలోచన, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని పనులు, ఇవన్నీ పాపం. మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవునికి దూరం అయిపోతాం, దగ్గర అవుతామా? కదా. దేవుడు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఆయన నుండి మనం దూరం అయిపోతాం. ఎంత దూరం అవుతామంటే మనము ఇక మళ్ళీ ఎప్పటికీ ఆయన్ని చేరుకోలేనంత దూరం వెళ్ళిపోతాం. అటువంటి పాపం. చెప్పండి, ఇప్పుడు మనం పాపం ఏమేం చేసి ఉంటాం ఆయనకి ఇష్టం లేని? చెప్పండి. మనం అబద్ధాలు ఆడారు ఎప్పుడన్నా? అబద్ధాలు. ఇంకా
దొంగతనాలు, బూతులు మాట్లాడడం, ఇంకా ఇంకా ఇవన్నీ మోసం చేయడం, ఇంకా అమ్మ నాన్న మాట వినకపోవడం, అవునా? ఇవన్నీ పాపమా కాదా? బడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా కూర్చోవడం, ఇంకా ఇవన్నీ పాపాలే కదా. మరి ఇలాంటి పాపం చేసినప్పుడు మనకు ఏమైందో తెలుసా? శిక్ష మన మీదకి వస్తుంది. పాపం చేసిన మనందరం తప్పకుండా శిక్షించబడతాం, దేవుని నుండి దూరం అయిపోతాం, ఇంకెప్పటికీ కలుసుకోలేం. మరి ఇలాంటి పాపానికి, శిక్షకి మన అందరం కలిగి ఉన్నప్పుడు దీనికి దేవుని దగ్గర ఈ పాపం నుండి శిక్ష తప్పించుకోవడానికి ఒక ప్రణాళిక ఉంది దేవుని దగ్గర. తెలుసు అదేంటో మీకు? దేవుని దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది. ఇదేం కలర్? రెడ్ కలర్. రెడ్ కలర్ చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? యేసు రక్తం. వావ్, నిజమే. యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరు అసలు? యేసు ఎవరు? ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు పరలోకం నుంచి ఈ భూలోకానికి మనందరి చేసిన పాపాలకు శిక్ష భరించడానికి ఆయనంతటా ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు ఈ లోకానికి. ఎలా వచ్చాడు? మనందరికీ బదులుగా ఆయన శిక్ష పొందడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు ఈ లోకానికి? ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి, ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఏం చేశాడు? ఆయన సిలువలో తన రక్తాన్నంతటిని కార్చి, బైబిల్ ఏం చెప్తుందంటే రక్తం చిందించబడకుండా పాప విమోచన లేదు. అంటే మన పాపాలు క్షమించబడాలంటే ఏం జరగాలి? రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరు చిందించారు? యేసుక్రీస్తు ప్రభువారు చిందించారు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి మన పాపాలన్నిటికీ మనకు శిక్ష లేకుండా ఆయనే ఆ శిక్ష భరించాడు. ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఏం చేశాడు? మళ్ళీ చెప్పండి. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి, మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచారు. ఆయన ఎవరైతే మరి ఈ కార్యం చేశాడు కదా, కాబట్టి ఇప్పుడు పాపానికి శిక్ష ఆయన భరించేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిన పని లేదు. అయితే దాని నుండి మనం కూడా బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఇదే కలర్, వైట్ కలర్. మీకు ఏం గుర్తొస్తుంది? స్వర్గమా? ఇందాడ గోల్డ్ స్వర్గం అనుకున్నాంగా. వైట్ ఏంటంటే నీవు గనక యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడని నమ్మితే మనమందరము ఆయన పిల్లలమైపోతాం. ఏమవుతాం? తనను ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ దేవుని పిల్లలు చేయడానికి ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన నా కోసం మరణించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినం తిరిగి లేచాడని నమ్మి మన పాపాల విషయమై పశ్చాత్తాపడి ఆయన దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి నీతిమంతులుగా చేస్తాడు. అర్థమైందా పిల్లలు? దేవుడు ఎవరు? ఏం చెప్పుకున్నాం ఇందాక? దేవుడు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటాడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు. అవునా? మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఆయన ఆలోచనలో కానీ పాపం లేదు. మరి అటువంటి దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మనందరం పాపం. మరి ఆ పాపం చేసినప్పుడు మనకి వచ్చే శిక్ష ఏంటి? పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉంది కదా. అంతేకాదు మనందరం పాపం చేసిన వారే అని బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని ఉంది. అలాంటి పాపానికి శిక్ష దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆయనే భరించారు. శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచారు. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో, ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? యేసయ్య నా పాపాల కోసం మరణించాడని, ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడని ఎవరైతే నమ్మి ఉంటారో వారు ఏం చేయాలి తెలుసా? పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య నిజమే, నేను చాలాసార్లు అబద్ధాలు ఆడాను, మీకు ఇష్టం లేని పనులు చేశాను. పాపం అంటే ఏమని చెప్పాను?
ఒకళ్ళు వస్తారు పాపం గురించి ఎక్స్ప్లెయిన్, దేవునికి ఇష్టం లేని రావినీలా. పాపం అంటే ఏంటో యాక్షన్ రూపం అంతుందో. దేవునికి ఇష్టము లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని పనులు, ఇవి మనం చేసామని మనం ఒప్పుకోవాలి. అవునా? అలా మనందరం చేద్దామా? ఏంటి పాపం అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని ఆలోచనలు. చేయండి మీరు కూడా యాక్షన్. దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని పనులు, అవన్నీ మనం చేసామని ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడితే, యేసయ్యా నిజమే ప్రభువా, నేను పాపం చేశాను, అబద్ధాలు ఆడానయ్యా, దొంగతనం చేశాను, బూతులు మాట్లాడాను, అమ్మా నాన్న మాట వినలేదు, మీ మాట కూడా వినలేదు, నన్ను క్షమించండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ ఆయన క్షమిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు మోకరించండి. మీరు చెప్పండి, ఇప్పుడు యేసయ్యతో 2 నిమిషాలు మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడండి. ఎవరికి వాళ్ళు, నేనేం చెప్పను. మీకు నిజంగా పాపం చేశాననిపిస్తే ఏం చేయాలి? యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి, మోకరించి. ఓకే. యేసయ్యా, నేను నీకు ఇష్టం లేని పనులు చేశానయ్యా, అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, అమ్మా నాన్న మాట వినకుండా అవిధేయుడినయ్యానయ్యా, క్షమించండి. మీరు నా కోసం ప్రాణం పెట్టారని నేను నమ్మాను ప్రభువా, మీరు 3వ దినం తిరిగి లేచారని నమ్మాను, నాకు బదులుగా మీరు శిక్షను భరించారని నేను విన్నానయ్యా, దయతో క్షమించి నన్ను మీ కుమారునిగా కుమార్తెగా చేసుకోండి అని ప్రార్థన చేయాలి. ఓకే, చేశారా? ఎవరైతే వారి పాపాలు నిజంగా ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారిని యేసయ్య క్షమిస్తాడు. వారందరికీ దేవుని పిల్లలయ్యే అవకాశం ఇస్తాడు. ఆయన వాగ్దానం ఏం చేశాడు తెలుసా మనకి? ఎవరైతే వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారో వారిని ఇక దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఎన్నడూ విడవను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. అంతేకాదు ఇంకో వాగ్దానం ఏంటి తెలుసా? నేను మీకు ఎప్పుడూ సహాయం చేస్తాను అని. ఏ సహాయం చేస్తాడు? నువ్వు పాపం చేయకుండా, నీవు అబద్ధాలు ఆడకుండా, దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా నీకు ఎప్పుడు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం తీసుకుంటూ పాపం చేయకుండా మంచి పిల్లవానిగా ఉండాలి. మరి మనం మంచి పిల్లలుగా మారిపోయాం, మన హృదయం అంతా తెల్లగా అయిపోయింది. మరి ఇంకా తర్వాత ఏం చేయాలి? మనం ఎదగాలి. అవునా? ఏం కలర్ ఇది? గ్రీన్ కలర్ చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది? ట్రీస్. వెరీ గుడ్, ట్రీస్. ఓకే, గ్రీన్ ట్రీస్. ట్రీస్ ఎలా ఎదుగుతాయి తెలుసుగా మీకు? మీరు ఇప్పుడు మొక్కలు నాటారా? మొక్కలు నాటినప్పుడు విత్తనాలు వేశారు కదా, అవి చెట్టు అయితే ఏమవుద్ది? మనకు ఏమిస్తాయి? ఫ్రూట్స్ ఇస్తాయి కదా. ఆ ఫ్రూట్స్ మనం తింటాం కదా. ఓకే, మరి దేవుని నమ్ముకున్న మనం కూడా ఎదగాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఎదగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎవరు తెలుసు? గ్రో. వెరీ గుడ్. గ్రో స్పెల్లింగ్ ఎవరు చెప్తారు? GROW. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఆ గ్రోకి అంటే మనం ఎదగాలంటే ఏం చేయాలో మీకు 4 స్టెప్స్ చెప్తా. చేస్తారా? ఫస్ట్ G అంటే గో టు సండే స్కూల్. ప్రతి ఆదివారం సండే స్కూల్కు రావాలి. ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? సండే స్కూల్కి రావాలి. రెండవది G తర్వాత గ్రోలో నెక్స్ట్ స్పెల్లింగ్ ఏంటి? R అంటే రీడ్ ద బైబుల్. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు యేసయ్య గురించి ఇంకా ఎక్కువగా నువ్వు తెలుసుకుంటావు. అంతేగా. తర్వాత ఇంకో లెటర్ ఏంటి? ఓ ఫర్ ఓబే ద వర్డ్ అంటే దేవుని మాటకు లోబడాలి. ఇప్పుడు మరి వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా. మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం మనం జీవించాలి.
ఓకేనా? ఓ ఫర్ ఏంటి? ఓబే ద వర్డ్, దేవుని మాటకు లోబడాలి. తర్వాత ఇంకొక అక్షరం ఏంటి? డబ్ల్యూ. డబ్ల్యూ అంటే విట్నెస్. విట్నెస్ అంటే మనం దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని సాక్షిగా నిలబడాలి. విట్నెస్, సాక్ష్యంగా అని చెప్పి దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు ఇతరులకు, నీ స్నేహితులకు నువ్వు చెప్పాలి. ఏం చేయాలి పిల్లలు? ఏం చేయాలి? గ్రో. గ్రో అంటే జీ అంటే గో టు సండే స్కూల్. ఆర్ అంటే రీడ్ బైబిల్ అండ్ ప్రే. తర్వాత ఒబే ద వర్డ్, దేవుని మాటకు లోబడాలి. అలాగే దేవునికి సాక్షిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం అందరం ఏం చేస్తాం? ఎదుగుతాం. మీరందరూ ఎదగాలనుకుంటున్నారా? ఓకే, అయితే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నెంబర్ 1 ఏం చేయాలి? ఒక్క నిమిషం, గర్ల్స్ ఒకటి చెప్పండి, బాయ్స్ ఒకటి చెప్తారు. అందరూ గజిబిజి చేస్తున్నారు. గర్ల్స్, జీ ఫర్ గో టు సండే స్కూల్ అండ్ చర్చ్. ఓ ఫర్ ఆర్ ఫర్ రీడ్ ద బైబిల్ అండ్ ప్రే, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఓ ఫర్ ఓబే ద వర్డ్, దేవుని మాటకు లోబడాలి. ఓకే. డబ్ల్యూ విట్నెస్, సాక్షిగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు, ఆయన మన జీవితంలో చేసిన విషయాలు చెప్పాలి. ఓకేనా? మరి మనం గనక అలా ఉంటే మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? విశ్వాసులగడానికి మనల్ని పిలుచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో సామెతలు 12:22 ఏముందంటే, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఎవరంట? సత్యవర్తనులు అంటే ఎవరైతే సత్యం కోసం నిలబడతారో వారు ధన్యులు. మీ అందరికీ గ్రహాం స్టెయిన్స్ తెలుసా? గ్రహాం స్టెయిన్స్ తెలీదా? గ్రహాం స్టెయిన్స్ అనే ఆయన ఒక మిషనరీ. ఆయన మన దేశంలో కుష్ఠరోగుల దగ్గర సేవ చేయడానికి వచ్చాడు. అమ్మా, కుష్ఠరోగులు తెలుసా మీకు? ఎప్పుడైనా చూసారా? చేతులు కాళ్ళు ఉండవు కదా. ఆ కుష్ఠరోగుల దగ్గర సేవ చేయడానికి వచ్చి ఆయన ఏం చేశారంటే సేవ చేస్తూ ఉన్నారంట. అసలు కుష్ఠరోగులను ఎవరు పట్టుకోరు, ఎందుకంటే అంటురోగం అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళరు. కానీ ఆయన ఏం చేశారంటే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కట్లు కట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తుంటే కొంతమంది ఏం చేశారంటే, ఏంటి ఇతను కుష్ఠరోగుల దగ్గరికి వచ్చి మొత్తం బాగు చేసేస్తున్నాడు వీళ్ళందరినీ అని చెప్పేసి కోప్పడి ఆయన్ని ప్లాన్ చేసి చంపేద్దామని ఒక వ్యాన్లో వాళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలు ఆయన నిద్రపోతుంటే కిరసనాయలు పోసి అగ్గిపెట్టి వెలిగించి మొత్తం కాల్చేశారు. వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి అక్కడ లేరు. ఆ విషయాన్ని చూసి చాలా బాధపడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు ఎప్పుడన్నా మనం బ్రతికొండగా మన మీద నిప్పంటిస్తే మనం తట్టుకోగలుగుతామా? ఏడుస్తాం కదా. చిన్నపిల్లలు బాగా ఏడ్చుంటారు కదా, వాళ్ళ నాన్న పట్టుకొని గట్టిగా ఏడ్చుంటారు. అయితే అలా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి వచ్చి, అరే ఏంటి మా అబ్బాయిలిద్దరిని ఇద్దరిని మరి గ్రహాం స్టెయిన్ని చంపేశారు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ప్రెస్ వాళ్ళు వచ్చారంట. ప్రెస్ వాళ్ళు వచ్చి, అమ్మ ఏంటి ఇలా జరిగింది కదా, మరి ఆ దుండగులను ఏం చేద్దాం అని చెప్పినప్పుడు ఏముందో తెలుసా? అమ్మ గ్రహాం స్టెయిన్ వాళ్ళ వారి ఏముందో తెలుసా? నేను వారిని క్షమించేస్తున్నాను, నా యేసయ్య పాపులందరినీ క్షమించాడు కాబట్టి నేను కూడా నా భర్తను నా పిల్లలను తగలబెట్టిన వారిని నేను క్షమించేస్తున్నాను, కాబట్టి వాళ్ళకి ఏ శిక్ష వెయ్యొద్దు అని చెప్పిందంట. ఎంత మంచి సాక్ష్యమో కదా. మనం కూడా మన మీద దాడి చేసిన వారిని కోసం ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలి, కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. సామెతలు 12:22. సామెతలు 12, ఫింగర్స్ చెప్దాం. సామెతలు 12:22. సత్యవర్తనులు ఆయనకిష్టులు. మళ్ళీ సామెతలు 12:22. సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ మోకరించండి. ప్రార్థన.
ప్రార్థన అంటే కళ్ళు తెరిచి చూడాలా? ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏం చేయాలి? 1 2 3. ప్రియమైన యేసయ్య, మీరు మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రభా ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మేము చేసిన పాపాలన్నిటికీ శిక్ష భరించారని, మీరు మరణించి 3వ దినం తిరిగి లేచారని ప్రభా మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడారు. వందనాలు. ఎవరైతే ప్రభా వారి పాపాలు ఒప్పుకొని ప్రభా పశ్చాత్తాపడతారో, వారు అంగీకరిస్తారో, వారందరినీ మీ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు. వారిని మీలో ఎదగడానికి, ఫలించడానికి ప్రభా మీరు బలపరిచి వాడుకోనండి. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డను మీరు దీవించండి. మీ కొరకు ప్రభా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.